ఓం విదురాయ నమః. సమస్త సమ్మంగళాన్ని సంతు సర్వే జనాః సుఖినో భవంతు. ఇప్పుడు మనము ఇబ్రహీంపట్నం దగ్గర గడ్డ మల్లయ్యగూడెంలో ఉన్నాము. అది గుండిగల్ నుంచి ఒక 2.5-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈరోజు మనకి కోరమండల్ వారి గ్రోమర్ డ్రైవ్ ద్వారా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు మనం ఇక్కడ జొన్న చేరికి వినియోగించుకోబోతున్నాము. మీ పేరు? మా పేరు మోహన్ దుర్గా సార్. మోహన్ దుర్గా. మీరు కోరమండల్ ఇంటర్నేషనల్లో పనిచేస్తారా? అవును సార్. మీ ఏంటి మీ డిజిగ్నేషన్ ఏమంటారు? మిమ్మల్ని పైలట్ అంటారా? డ్రోన్ పైలట్ అంటారు. ఈ సేవలు మీరు ఎప్పటి నుంచి మీరు అందిస్తున్నారు? సుమారు 2 సంవత్సరాల నుంచి. 5-6 years నుంచి చేస్తాను సార్. నేను ఈ కంపెనీలోకి వచ్చి 2 years అయింది. మీరు డ్రోన్ పైలట్గా ఎన్ని రోజులు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? 15 days. 15 days ట్రైనింగ్. మీరు బేసిక్గా మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ క్వాలిఫికేషన్తో వచ్చాం. ఈ డ్రోన్ ట్రైనింగ్ తీసుకోవటం అనేది తేలికేనా లేకపోతే కష్టమైన పనేనా? తేలికైన పని. సో ఎవరికైనా ఈ కోరమండల్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారా? ఇస్తారు సార్. ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఇస్తారు. ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి దాదాపుగా ఎంత ఖరీదు అవుతుంది? 40 నుంచి 45,000 అవుతుంది. 40 నుంచి 45,000. అయితే ఈ మీరు డ్రోన్ ఏదైతే తీసుకొచ్చారో డ్రోన్ యొక్క ఖరీదు ఎంత ఉండొచ్చు? 7 to 8 lakhs ఉంటుంది సార్. 7 to 8 lakhs ఉంటుంది. అంటే ఒక్కసారి ఆ డ్రోన్ ఎంత స్ప్రే చేస్తుంది? 1 acre 1 tank 1 acre స్ప్రే అవుతుంది సార్. 1 acre. ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉంటుంది? 10 liters ఉంటుంది సార్. 10 liters కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1 ఎకరానికి స్ప్రే చేయడానికి మీ ఛార్జెస్ ఎంత తీసుకుంటారు? 400 రూపీస్ తీసుకుంటారు. పర్ ఎకర్ 400 తీసుకుంటారు. మీరు ఎక్కడికైనా పోయి సర్వీస్ చేస్తారా? ఆల్మోస్ట్ ప్రతి మండలంలో మా గ్రోమర్ సెంటర్ ఉంది సార్. గ్రోమర్ సెంటర్ ఇప్పుడు యాచారం మండలంలో మీ గ్రోమర్ సెంటర్ లేదు కదా? యాచారం లేని చోట ఎక్కడైతే వాళ్ళు బుక్ చేసుకుంటే ఆడికి వచ్చి మేము స్ప్రే చేసి పెడతారు. కంపెనీ నుంచి దగ్గరలో ఏ లొకేషన్ లో ఎవరు ఉన్నారో వాళ్ళని పంపి స్ప్రే చేపిస్తారు సార్. స్ప్రే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గడ్డమల్లి గూడానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెండూరు నుంచి వచ్చారు. అంటే ఈ దగ్గరలో ఏమి సెంటర్ లేదా మీకు? సెంటర్ ఉంది కానీ అక్కడ స్ప్రేయింగ్ అవైలబిలిటీ లేదు సార్. చెండూరులోనే ఉంది. అంటే మీకు మాల్లో గ్రోమర్ సెంటర్ ఉంది కదా, దానికి స్ప్రేయింగ్ సెంటర్ లేదా? దానికి ఇంకా లేదు సార్. ఇంకా డెవలప్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏ పంటకి మీరు స్ప్రేయింగ్ చేయడానికి వచ్చారు? నేను జొన్న పంట. ఎన్ని ఎకరాల పంట స్ప్రేయింగ్ కోసం వచ్చారు? 2 acres. ఓకే. మీరు ఎంత సమయంలో దీన్ని కవర్ చేయగలని అనుకుంటున్నారు? 20 minutes అయితే. సరే. ఇప్పుడు మీరు మందు కలిపారా? ఎలా కలిపారు చెప్పండి. ఇది ఫార్మర్ తెచ్చుకున్న మందు. ఇప్పుడు సపోజ్ ఫార్మర్ మందు తెచ్చుకోలేకపోతే మందు మీరు సజెషన్ చేస్తారా? మేము సజెస్ట్ చేయడానికంటే ఫార్మర్ దగ్గర ఫార్మర్ పొలంలో ఏదైతే ఇష్యూ ఉందో అది మాకు తెలియదు కదా సార్. ఒకటి మాకు తెలిస్తే ఓకే మేము సజెస్ట్ చేస్తాం. లేదు అంటే మన గ్రోమర్ సెంటర్కి కాల్ చేసి మాట్లాడించి ఆ మందులు తీసుకోమని చెప్పారు. సరే. ఈ మందు ఇప్పుడు ఎలా కలిపారు? 4 liters వాటర్ తీసుకుని సార్ 200 ml 2 acres అని ఇచ్చారు. ఓకే. అయితే దీంట్లో 100 ml వాటర్ 4 liters వాటర్లో 100 ml మందు పోసి కలిపినాం సార్. కలిపారు. ఇప్పుడు ఇది డ్రోన్లో పోసి ఇంకొక 6 liters వాటర్ పోస్తే 1 acre స్ప్రే అవుతుంది. సరే. అది తీయండి, డ్రోన్ తీయండి, మీరు వాటర్ కలపండి. ఎలా చేస్తారు చూస్తాం. సో వీరి సేవలు చాలా బాగున్నాయి. ఎవరికన్నా కావాలంటే కూడాను వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ నేను ప్రొవైడ్ చేయగలను. ఇది వీళ్ళు ఇలాగా ఈ వ్యాన్లో వస్తారనమాట. ఈ వ్యాన్లో వచ్చి ఇది వాళ్ళ డ్రోను. ఇప్పుడు డ్రోన్ని బయటికి తీసుకున్నారు చూడండి. ఇది డ్రోను. ఈ డ్రోన్ని బయటికి తీసి ఈ డ్రోన్ని మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టి మనకి మందది పోయటం జరుగుతుంది. తర్వాత ఆపరేట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు గాలి ప్రభావం బాగా ఉంది కదా, ఈ గాలి ప్రభావం ఉన్నా కానీ డ్రోన్ బాగానే స్ప్రే చేస్తుందా? అయితే సార్ బాగానే స్ప్రే. ఈ చేనుకి ఎంత ఎత్తున ఈ డ్రోన్ ఎగురుతుంది? మినిమం 3 feet హైట్లో ఉంటుంది సార్. పొలం బట్టి హైట్ బట్టి 3 feet హైట్లో ఉంటే సరిపోతుంది. ఓకే, రైట్. అది మనం పెంచుకునే క్రాప్ బట్టి హైట్ అనేది డిసైడ్ అవుతుంది సార్. ఓకే. ఇప్పుడు వీళ్ళు కూడా కాలిక్యులేట్ చేసుకుని
ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు డ్రోన్ని తయారు చేశారు, ఎగరడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది, అందులో మందు పోయడానికి సిద్ధంగా ఉంది. బ్యాటరీస్ సార్. ఓకే ఓకే. బ్యాటరీస్ మీరు ముందుగానే ఫుల్గా చార్జ్ చేసుకుని వస్తారా? ఓకే రైట్. అక్కడనే పెట్టి స్ప్రే చేయాలి. అలాగే అక్కడ జాగ్రత్త ఇది పట్టరా దగ్గర పట్ట. ఏమనుకోవాక ఇక్కడ పెట్టి చాలు సరిపోతే నీకు కనపడుతుంది కదా మొత్తం. ఇక్కడ వ్యూ కనపడుతుంది, ఇక్కడ సగం వేసేసుకోవచ్చు. పెట్ట ఇది అది నేనే చేస్తున్నా, డైరీ ఫార్మ్ నేను. అవునండి. దాన్ని ఇప్పుడు ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు ఈ గిట్ట అవతలకి నేనే వచ్చి నాటు పెట్టినాను. ఓకే. దీని అవతలదా లేకపోతే దీని అని కదా? దీని ఇంకా రోడ్డన్నా. ఎన్ని ఎకరాలు ఉంది నీకు అక్కడ? అంటే మన రెడ్డి వాళ్ళు కౌలు చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఈ డ్రోన్ని తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేయడంలో దీనికి బ్యాటరీలు కూడా ఫిక్సప్ చేశారు. ఇప్పుడు దాని ట్యాంకులో ఇప్పుడు ఈ మందు కలిపారు కదా, మందు ద్రావణం. ఈ మందు ద్రావణాన్ని ఆ ట్యాంకులో పోస్తారు. వారు చెప్పిన ప్రకారం ఈ మందు ద్రావణం అనేది ఒక 1/2 acre to 1 acre దాకా పనికొస్తుంది అంటున్నారు. ఇది వేసిన తర్వాత మళ్ళా సెకండ్ డోస్ సరిపోకపోతే మొత్తం ఇది 1.5 ఎకరంలో వేసిన జొన్న ప్లస్ కంది కూడా ఉందన్నమాట. వీటన్నిటికి కూడా పెస్టిసైడ్ వస్తే ఆ పెస్టిసైడ్కి సరైన మందుని మేము కనుగొని ఆ మందు తీసుకొచ్చి ఇప్పుడు ఈ డ్రోన్ సేవల్ని పిలిచాం మన దగ్గరికి. వీరు వచ్చి ఇప్పుడు మందు వేయబోతున్నారు. కాసేపట్లో దీన్ని దానిలోకి లోడ్ చేసి మందేస్తారు. దాన్ని కూడా మనము విరివిగా చూద్దాం. ఫస్ట్ అయితే వాటర్ పోసి
పోసారండి ఇందులో? ఇప్పుడు ఎన్ని లీటర్లు పోసారు? 2 లీటర్స్ ఓకే. అయితే జస్ట్ ఫస్ట్ వాటర్ పోసి ట్యాంక్ అనేది క్లీన్ చేసుకుంటాం ప్రతి ఫార్మర్ దగ్గరికి అనేది అది ప్లాంటేజ్. ఓకే రైట్. సరే పక్కన సరే క్లీన్ చేయండి, ఎలా చేస్తారు చూస్తాం. లోపల క్లీన్ అవుతుందా? అయిపోయింది. ఇప్పుడు క్లీన్ అయిపోయిన వాటర్ ఎలా తీసేస్తారు బయటికి? నాజిల్స్ ద్వారా వస్తాయి సార్. నాజిల్స్ కూడా క్లీన్ అయితే అప్పుడప్పుడు ఫెర్టిలైజర్స్ ఏమైనా పొగటలు లిక్విడ్ పొగటలు కలిపినప్పుడు నాజిల్స్ పట్టినప్పుడు ఏరియా బ్లాక్ అయితే సార్. అప్పుడు చేసుకున్న తర్వాత నాజిల్స్ ద్వారా క్లీన్ చేస్తాం సార్. వాటర్ అయిపోయిన వరకు క్లీన్ చేస్తే 2 లీటర్స్ వాటర్తో మొత్తం ట్యాంక్ అనేది క్లీన్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి, నాజిల్స్ ద్వారా స్ప్రే చేసి ప్రతిసారి ప్రతి పంటకి అనుకూలంగా ఉండడానికి వీలుగా వీళ్ళు నాజిల్ని క్లీన్ చేయడానికి లోపల 2 లీటర్ల వాటర్ పోసి ముందుగా అయితే మొత్తం ఫుల్గా క్లీన్ చేస్తారు. ఎందుకంటే ఇదివరకు వేరే మందు అందులో ఉండి ఉంటుంది కాబట్టి ఆ మందు యొక్క ప్రభావం మనం ఇచ్చిన మందు కలవకుండా ఇటువంటి సస్యరక్షణ చర్య ఈ డ్రోన్ ఉపయోగించే ముందు గ్రోమోర్ ఇంటర్నేషనల్ వాళ్ళు తీసుకుంటున్నారు. వాటర్ పోసుకుని లిక్విడ్ పోసి నెక్స్ట్ మళ్ళీ వాటర్ పోసి